ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభిస్తుందని మాజీ మంత్రి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు మండలంలోని బిరదవోలులో గురువారం సాయంత్రం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పేదలకు వైద్యంతో పాటు వైద్య విద్యను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరించాలనే ఆలోచన దుర్మార్గమన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి 60 నుంచి 70 వేల చొప్పున సంతకాలు సేకరించి రాజ్యాంగ అధిపతి అయిన గవర్నర్కు అందజేయడం జరిగిందన్నారు. ఎలక్షన్కు ముందు ఎలక్షన్స్ ప్రచారంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో కూటమి నాయకులు బాండ్ పేపర్లను ప్రజలకు అందజేసి ఎన్నికల తర్వాత హామీలు అమలు చేయకుండా మోసం చేశారని ఆరోపించారు. తుఫాను బాధితులకు అందరికీ నిత్యావసరాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు కొందరికేనని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇళ్లలో నీళ్లు చేరిన వారికి ఆర్థిక సాయం కూడా అందించడం లేదన్నారు. తాను అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిరదవోలు ఎంపీటీసీ సభ్యులు రావుల దశరథ రామయ్య గౌడ్, సర్వేపల్లి వైసీపీ ఐటీ వింగ్ అధ్యక్షులు రావుల ఇంద్రసేన గౌడ్, వైసీపీ నాయకులు బచ్చల సురేష్ కుమార్ రెడ్డి, కోడం బ్రహ్మయ్య, గోగిరెడ్డి గోపాల్ రెడ్డి, వెన్నపూస దయాకర్ రెడ్డి, చల్లా లక్ష్మయ్య, బడుగు శ్రీనివాసులు, కేతబోయిన వెంకటరావు, వాకాటి శ్రీనివాసులు రెడ్డి, దయాకర్ రెడ్డి, ఆకుల గణేష్ రెడ్డి, కండే రమణయ్య, దాదిబత్తిన విజయభాస్కర్ రెడ్డి, షేక్ అంజాద్, డాక్టర్ నీలి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా పేరు పేరున చేతులు పేరించి హృదయపూర్వకమైనటువంటి ఈరోజు రాష్ట్రంలో చూస్తే హామీలు ఇవ్వడం, వాటిని మర్చిపోవడం, మోసం చేయడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. దాంతో పాటు ప్రజలకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. ఆ హామీలు మేమన్నీ నిలబెడతామన్నారు. రకరకాలైనటువంటి బాండ్లు ఇచ్చారు, సంతకాలు పెట్టించారు. పాపం కొందరు ఇళ్లలో ఉంటాయేమో ఇంకా కూడా ఆ సంతకాలు ఒకసారి గతంలో తెలుగుదేశం వాళ్ళు ఇచ్చినటువంటి కాగితాలు చూసుకోండి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో దాంట్లో చూస్తే సంతకం పెట్టున్నారు పవన్ కళ్యాణ్ ఒక పక్క, మోడీ గారు సంతకం పెట్టలేదు. వీళ్ళని నమ్మి నేను పెట్టను మీరిద్దరు మోసగాళ్ళు అనుకున్నాడేమో, ఆయన పెట్టలే. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంతకం పెట్టారు, దాని కింద ప్రమాణకం కూడా చేశారు. ప్రమాణ పూర్తిగా నేను చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని దాని కింద రాశారు. మీరు చూసుకోండి. జూన్ 2024 నుంచి ప్రారంభమవుతాయని చెప్పి జూన్ 2024 నుంచి అన్నదాత సుఖీభావ కింద రైతులకి ఏమన్నా 20,000 ఇచ్చారా అంటే ₹1 ఇవ్వలేదు. తల్లికి వందన కింద ₹1 ఇచ్చారంటే ₹1 ఇవ్వలేదు. గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పి మోసం చేశాడు. ఫ్రీ బస్ ఇస్తానని చెప్పి మోసం చేశాడు. ఆడబిడ్డ మీద ఇప్పటికే ఇవ్వలేదు, నెలకు 1,500. పాపం ఆ రామానాయుడు అయితే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 15,000 ఆయన ఎంత పాపులర్ అయిపోయాడో పాపం. దాంతో ₹1 ఈ రోజు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. దాంతో పాటు నిరుద్యోగులకు ₹3,000 ఇస్తానన్నాడు. సూపర్ 6 లో ఉండేది. మిగతా చాలా చెప్పాడు, 100లో చెప్పాడు, 10లో కాదు. కానీ ఆ ₹3,000 ఇస్తానంటే ఆ ₹3,000 కూడా ఈరోజు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అన్ని విధాలా మోసం చేయడం ఒక ఎత్తు అయితే, ఇస్తానని చెప్పి ఎగ్గొట్టడం ఒక ఎత్తు అయితే, మనకు సంబంధించినటువంటి ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అంటే మనది, మనం కట్టినటువంటి పన్నులతో ఉండేటువంటిది. ఎవరు కూడా వాళ్ళ జోబుల నుంచి తీరు. ఆలోచన విధానం ప్రకారం పేదవాడిని కాస్త ఊరట కలిగించాలి, ధనికుల దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసి పేదవాడికి దాన్ని పంచిపెట్టి, పేదవాడు కూడా ఈ సమాజంలో అడగబడిపోకుండా, పేదవాడు మరింత దిగజారిపోకుండా, పేదవాడు కూడా గౌరవప్రదమైనటువంటి జీవితం గడపాలి. కాబట్టి పన్నుల రూపంలో వచ్చేటువంటి దానిలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన విచక్షణను ఉపయోగించి ఎవరికి ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనేటువంటి దాని మీద దృష్టి పెడతాడు. ఆ విధంగా దృష్టి పెట్టినటువంటి వ్యక్తుల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాకుండా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేటువంటి వ్యక్తి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఆ తర్వాత మనకు గుర్తొచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరే ఆలోచన చేయండి. ఈరోజు చాలా మంది బయట మాట్లాడుతున్నారు, చెప్పాడు మోసం చేశాడు చంద్రబాబు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఎవరి హయాంలో ప్రజలకు మేలు జరిగింది అనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రజల సొత్తుతో, ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినటువంటి ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో ఆ మెడికల్ కాలేజీల్ని ఈరోజు నేను ప్రైవేట్ పరం చేసేస్తా, ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేస్తా, వాళ్ళేదో నాకు ₹10 కమిషన్ ఇస్తారు అని చెప్పి ఈ రోజు ప్రజల ఆస్తులను అమ్మేటువంటి హక్కు చంద్రబాబు నాయుడికి ఎవరిచ్చారనేటువంటిది మనం అందరం ఆలోచించాల్సిన సమయం. కాబట్టి ఈ రోజు 17 మెడికల్ కాలేజీ, ఎందుకు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క విషయం గుర్తు పెట్టుకుంటే, ఏ జిల్లాలో అయితే మెడికల్ కాలేజీ లేదో ఆ జిల్లాలో మెడికల్ కాలేజీ తీసుకురావాలని చెప్పాడు. మీ అందరికీ తెలిసినటువంటి విషయం. కరోనా లాంటి కష్టకాలం వచ్చింది.
వందల వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాడు అయ్యా నాకు ఆసుపత్రిలో ఒక బెడ్ ఏర్పాటు చేస్తే నేను బ్రతకుతామా, నాకు ఒక బెడ్ ఏర్పాటు చేయమంటే కార్పొరేట్ ఆసుపత్రులు, ఈ ప్రైవేట్ ఆసుపత్రులు మేము మీ జోలికి రాం, మీ దగ్గరకు వస్తే మా ప్రాణాలు పోతాయి, కాబట్టి మా ప్రాణాలు మాకు ముఖ్యం కాబట్టి మేము మీకు వైద్యం అందించమని చెప్పి చేతులు ఎత్తేసాయి. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆ రోజు ఆసుపత్రులు మాత్రమే వైద్యం అందించగలిగాయి కాబట్టి అంత ఎంతో మనకు ఊరకగలిగింది, కొంతమంది మనం కాపాడుకోగలిగాం, కొంతమంది ప్రాణాలతో బ్రతికి బట్టకట్టగలిగారు. కాబట్టి అటువంటి నేపథ్యంలో ఇటువంటిది మరలా ఇటువంటి విపత్తు కూడా పునరావృతం అయితే ప్రతి జిల్లాకి సంబంధించి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలలో 17 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు లేవు కాబట్టి ఆ 17 జిల్లాలకు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడమే కాకుండా దాదాపుగా 7 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి. 10 మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో 10 మెడికల్ కాలేజీలు నేను ప్రైవేటీకరణ చేస్తా, మీరు ఎవరు చెప్పినా నేను విన్నాం. నాకు ఈరోజు దాదాపుగా చూస్తే 850 ఎకరాలు సమీకరించాడు నడిబోటున ఉన్నటువంటి ప్రాంతాల్లో. తెలుసా, 100 రూపాయలకి ఎకరా ఇచ్చేస్తానంటున్నాడు. ఒక్క 100 రూపాయలకి నేను ఎకరా ఇచ్చేస్తానంటే 850 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని 85,000 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి భూమిని నేను ఇచ్చేస్తా, నా దగ్గర డబ్బు లేదు, నేను నడపలేను అని చెప్పి ఈ రోజు మనకు వైద్యశాల వస్తే నెల్లూరులో ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి హాస్పిటల్ ఉంది, దానికి ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజ్ ఉంది, దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. కాబట్టి స్పెషలిస్టులు అనేటువంటి వైద్యులు ఉంటారు, వాళ్ళ ద్వారా వైద్య సేవలు అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ఒక బిడ్డ చదువుకోవాలంటే ₹1,00,00,000 ఫీజు కట్టలేడు, ₹1,00,00,000 డొనేషన్ కట్టలేడు. కాబట్టి పేదలకు వైద్య విద్య, పేదలకు వైద్యం అందించాలనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి మహోన్నతమైనటువంటి లక్ష్యానికి ఈరోజు చంద్రబాబు నాయుడు తూట్లు పొడిచేటువంటి విధంగా ఆయన ఆలోచన విధానం సాగుతుంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టి అందరం కలిసి ఒత్తిడి పెంచి చంద్రబాబు మెడలు వంచి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించినటువంటి విధంగానే కాకుండా అందరి దగ్గరికి మీరు విస్తృతంగా వెళ్లి వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు సేకరించి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము వ్యతిరేకిస్తున్నాం, ఈ ప్రభుత్వ నిర్ణయం మాకు అనుకూలం కాదు అనేటువంటి విధంగా ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇవ్వాల్సినటువంటి సమయంలో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాం. పైన మీ ఇంటి బిడ్డగా గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక ఉన్నారని గుర్తుంచుకోండి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఇంకా కూడా ప్రతిపక్షంలో ఈరోజు దానికి సంబంధించి రైతులకు నిలబడి ఈరోజు డ్యూటీగా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొని సమాధానం చెప్పగలిగేటువంటి నాయకుడు మనకున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ అతి తక్కువ సమయంలో ఒక్క పిలుపుతో ఎంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. చేతులు దేగర్ బాబాయ్ అంటే బాబాయ్ ఎందుకు సీరియస్ అవుతారు? వెనక్కి వస్తే అంత ఫ్రేమ్ వస్తుంది కానీ దగ్గరికి వస్తే